హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విహాన్ కృష్ణ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజైతే మన ఛానల్లో ఎగ్ నూడిల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. చాలా సింపుల్గా మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ప్రాసెస్లోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా ప్యాన్లో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత మనకి ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఎగ్స్ని అందులో యాడ్ చేసుకోవాలి. ఎగ్స్ని మరీ ఎక్కువ బీట్ చేసేయకుండా కొంచెం లైట్గా, అంటే కొంచెం పెద్ద పెద్ద ముక్కలు వచ్చేలాగా అనమాట. ఎగ్ని అలా చేసుకుంటేనే బాగుంటుంది. మరీ ఎక్కువగా స్మాష్ చేసేసాము అంటే బాగోదన్నమాట నూడిల్స్లోకి కానీ ఎగ్ ఫ్రైడ్ రైస్లోకి కానీ. సో చూస్తున్నారు కదా, వీడియోలో చూపించిన విధంగా ఇలా కొంచెం పెద్ద పెద్ద ముక్కలు ఉండేలా చూసుకోవాలి. ఆ తర్వాత అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని దాన్ని తీసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, అలానే సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్, క్యారెట్ కూడా యాడ్ చేసుకోవాలి. మనకి ఇష్టమైతే ఇంకా ఏదైనా వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే స్కిప్ చేయొచ్చు కూడా. మనకి మెయిన్ ఎగ్ అలానే ఆనియన్స్ ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇవి కొంచెం కుక్ అయిన తర్వాత ఒక చిన్న కప్తో క్యాబేజ్ కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే డైరెక్ట్ పచ్చి క్యాబేజే యాడ్ చేసేస్తున్నాను, ఎందుకంటే మనకి క్యాబేజ్ త్వరగా కుక్ అయిపోతుంది. ఆ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ని కూడా ఇందులో యాడ్ చేయాలి. ఆ తర్వాత మనం స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేయాలి. కొంచెం గరం మసాలా, అలానే కొంచెం జీరా పౌడర్, టేస్టింగ్ సాల్ట్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. అలానే టేస్ట్కి సరిపడా సాల్ట్, కారం, కొంచెం సోయా సాస్, అలానే చిల్లీ సాస్ కూడా యాడ్ చేసుకొని మంచిగా వీటిలన్నిటిని కూడా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న నూడిల్స్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. మీరు నూడిల్స్ ఉడికించుకునేటప్పుడే కొంచెం ఆయిల్ వేసుకుంటే నూడిల్స్ అనేవి అంటుకోకుండా ఇలా విడివిడిగా చాలా బాగుంటాయి. ఇప్పుడైతే మనం వాటిని లో ఫ్లేమ్లో నీట్గా అంతా కూడా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా ఇంట్లోనే చాలా టేస్టీగా అలాగే హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎగ్ నూడిల్స్ని. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ వీడియో వాచ్ చేసినందుకు.